జనాభా ప్రాతిపదిక మీద అవకాశాలు పంచాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైంది. రిజర్వేషన్లను అనుభవించడంలో ముందు స్థానంలో ఉన్న మాలలు అడ్డుపడుతున్నారు కాబట్టి 30 సంవత్సరాల కాలం పట్టిందనేది వాళ్ళ యొక్క వాదన. వర్గీకరణ జరిగితే దళితుల ఐక్యత దెబ్బతింటుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ న్యాయంగా అయితే వర్గీకరణ అనేది జరిగితేనే అది న్యాయమైనటువంటి డిమాండు. ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమై అంచెలంచెలు ఎదుగుతున్న క్రమంలో బుద్ధిజీవులుగా ఉన్నటువంటి మాలల్లో ఎదిగొచ్చిన విద్యావేత్తలు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. పొరపాటు అంటమా లేదంటే సుప్రీంకోర్టు ఇంకా కొంచెం విస్తృతంగా దాన్ని అధ్యయనం చేసి ఉంటే బాగుండని నా యొక్క అభిప్రాయం. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా వివరించినందుకు వారికి కృతజ్ఞతలు. క్రిమిలేయర్ అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ప్రతిపాదన. ఎందుకంటే ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే కాన్సెప్టే లేదు సమాజంలో. వి యాజ్ ఎ మాల, బార్న్ యాజ్ ఎ మాల, బట్ థింకింగ్ యాజ్ ఎ డెమోక్రటిక్ పీపుల్. ఈ చట్ట నిర్మాణంలో మనం పాటించవలసినటువంటి పద్ధతులను పాటించమని మాట్లాడినా మీరు రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకంటే మీరు మాలలు అనేటువంటి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఎస్టీ వర్గీకరణ దీనికోసం పెద్ద ఉద్యమమే జరిగింది. దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల కోసం వర్గీకరణ కోసం ఒక పెద్ద పోరుబాటనే పట్టిండ్రు. కానీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇరు వర్గాల మధ్య చాలా పెద్ద గ్యాపే సృష్టించే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన రాజకీయ రణరంగంగా మారే పరిస్థితి. ఇంతకీ వర్గీకరణ వల్ల నష్టమా లాభమా ఇట్లా ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్న సమయంలో ఇవాళ ఒక ప్రతిపాదన అనేది మళ్ళీ తెరపైకి వచ్చింది. సో ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ అధ్యయన కమిటీ దీనికి సంబంధించిన ఒక ప్రతిపాదన అనేది మళ్ళీ తెరపైకి తీసుకొని వస్తుంది. ఇంతకీ ఆ ప్రతిపాదనలో ఏముంది, నిజంగా ఈ వర్గీకరణ ఎవరికి లాభం జరుగుతుంది, దీనివల్ల జరిగే నష్టం ఏంటి, లేదు ఒక డెసిషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా, లీగల్గా దీన్ని లీగలైజ్ చేయాలంటే ఎట్లాంటి అంశాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి నాగం కుమారస్వామి కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. చాలా పెద్ద ఒక ఉద్యమం, దాదాపు వర్గీకరణకు సంబంధించి ఒక 30 సంవత్సరాల పాటు ఏదైనా ఉద్యమం జరిగింది అంటే ఇదే ఉద్యమం అని చెప్తుంటారు. సో ఉద్యమ ఫలం అందే టైంలో మాల వర్సెస్ మాదిగ ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఒక వైరం ప్రారంభమైంది? నా అభిప్రాయంలో అయితే ఒకటి, భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలకు కల్పించినటువంటి ఈ రిజర్వేషన్లు అనేటువంటి అవకాశాలని అనుభవించడంలో షెడ్యూల్ కులాలలో పొందుపరచబడేటువంటి 59 కులాలలో ప్రధానంగా 2-3 కమ్యూనిటీసే ఎక్కువ ప్రతిఫలాలు పొందాయనేది వాస్తవం. అయితే ఈ కేటాయించబడ్డటువంటి 15% రిజర్వేషన్లని అన్ని సమూహాలకు వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద అవకాశాలు పంచాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైంది గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో. అయితే దీని మీద 30 సంవత్సరాలుగా సుదీర్ఘ ఉద్యమం జరగడం వెనకాల ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వాలు చేసినటువంటి లోపాలే ఇంత సుదీర్ఘ ఉద్యమం జరగడానికి కారణం అనేది నా అభిప్రాయం. సరే, ఒక అభిప్రాయం ఏమైనా ఉందంటే, ముఖ్యంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకత్వం మాట్లాడుతున్నటువంటిది, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రిజర్వేషన్లను అనుభవించడంలో ముందు స్థానంలో ఉన్న మాలలు అడ్డుపడుతున్నారు కాబట్టి 30 సంవత్సరాల కాలం పట్టిందనేది వాళ్ళ యొక్క వాదన. కానీ ఆ వాదన అంత సంపూర్ణమైన వాదన ఏం కాదు. చట్టం నిర్మాణం జరిగినప్పుడల్లా దాన్ని వ్యతిరేకిస్తూ మాలల నుంచి కొంతమంది హైకోర్టును అప్రోచ్ అయినారు, సుప్రీంకోర్టును అప్రోచ్ అయినారు. చట్టబద్ధంగా చట్ట నిర్మాణం జరగలేదు కాబట్టి కోర్టులు అది చట్టబద్ధంగా చెల్లనేరదని తీర్పులు ఇచ్చిన సందర్భం ఒకటి ఉంది. కానీ నిజంగానే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా, లేదా ఆ తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మొన్నటిదాకా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, లేదా ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ సమస్యకు ఒక న్యాయమైన, ఒక ఆదర్శపరమైనటువంటి పరిష్కారం చూపించాలని కనుక వాళ్ళు మనసా వాచా కర్మన భావించి చట్టం చేస్తే ఇంత సుదీర్ఘకాలం ఉద్యమం జరగవలసిన అవసరం లేదు. అలా చేయకుండా ఉండడం ద్వారానే, అంటే రాజకీయ పార్టీలు చట్టాన్ని లేదా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా చట్టం చేయకపోవడం ద్వారా ఇంత సుదీర్ఘమైన కాలం
దానికోసం ఎంఆర్పిఎస్ వెచ్చించవలసి వచ్చింది అనేది నా అభిప్రాయం. అయితే ఇవాళ ఒక ప్రతిపాదన మళ్ళీ తెరపైకి వస్తుంది. జస్టిస్ వీళ్ళకి మీరు ఈ ప్రతిపాదన ఇచ్చారు. సో ఆ ప్రతిపాదనలో ఏం పొందుపరిచారు అంటే ఎప్పుడు ఎక్కడ ఏ వాదన వినిపించినా కూడా ఎస్టీ వర్గీకరణ సాధించాలి కానీ ఎస్టీ వర్గీకరణ హ్యాస్ పర్ లా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈ ప్రతిపాదనలో పొందుపరిచి ఉంది అనేది వినిపిస్తుంది. ఇప్పుడు మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు 2024లో సుప్రీంకోర్టు, భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చాలా సుదీర్ఘ కాలం తర్వాత ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ సారాంశం ఏమిటంటే, ఆ జడ్జిమెంట్ కంటే ముందు కొంత వివరణ ఇవ్వాలి. దీనికి సంబంధించి 94లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఎంఆర్పిఎస్ ఉద్యమం 94లో ప్రారంభమై 3 సంవత్సరాల కాలంలోనే వాళ్ళు సమాజాన్ని, ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, టీడీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగి వాళ్ళు పెట్టిన ప్రతిపాదన ఏంటంటే, ఈ 15% రిజర్వేషన్లని షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి 59 లేదా 60 కులాలకు వాళ్ళ జనాభా ప్రాతిపాదికన దాన్ని విభజించి పంచి ఎవరి అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలనేది ఆ ఉద్యమం యొక్క మౌలికమైనటువంటి డిమాండ్. ఆ 3 సంవత్సరాల కాలంలోనే ఆనాడు అధికారంలో ఉన్న టీడీపీని ప్రభావితం చేయగలిగినారు. అట్లా ఒక చట్టం కూడా తీసుకొచ్చినారు. కానీ అది నేను ఇందాక చెప్పినట్టు ఈ ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి మనం మౌలికంగా ఆలోచించవలసింది 2 వర్గాలు ఆలోచించవలసిందంటే, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయం ప్రస్తావన వచ్చినప్పుడు మనకు భారత రాజ్యాంగంలో దానికి ఉన్నటువంటి మౌలికత, మా రాజ్యాంగంలో దానికి ఉన్నటువంటి ప్రాతిపాదిక ఏందో చూడాలి. అట్లా ఆర్టికల్ 341 అనేటువంటిది చాలా అత్యంత విలువైనటువంటి ఆర్టికల్ భారత రాజ్యాంగంలో. అంటే ఎస్సీలకు సంబంధించి, షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కావచ్చు, లేదా ఆ ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి ఇతర ఏ అవకాశాలు కల్పించినా కూడా దాని పరిధిలో జరగాలనేది మౌలికంగా ఆ ఆర్టికల్ యొక్క సారాంశం. ఇప్పుడు ఎస్సీలో కేటాయించినటువంటి, షెడ్యూల్ కులాలకు కేటాయించినటువంటి 15% రిజర్వేషన్లు పంచాలి అని అంటే, పంచే క్రమంలో అనుసరించవలసినటువంటి విధి విధానాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా జరగాలి. అలా 94లో తీసుకొచ్చిన చట్టం కావచ్చు, 2000 కాలంలో ఏకంగా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టీడీ ప్రభుత్వము ఒక చట్టమే తీసుకొచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం తీసుకొచ్చింది. కానీ ఆ చట్టం నిలవకపోవడానికి కారణం ఏంటంటే, నిలవలేకపోయింది ఎందుకంటే చట్ట నిర్మాణంలోనే లోపాలు ఉండడం వల్ల. అది ఎప్పుడైతే మాలమహానాడు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక స్వరూపమైనటువంటి దాని యొక్క బేస్ లైన్కి భిన్నంగా ఉంది, ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా ఉంది. ఏంది ఆర్టికల్ 341 ఏం చెప్తుంది అని అంటే, ఆర్టికల్ 341 ప్రకారము ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలను గుర్తించడానికి అనుసరించవలసిన విధి విధానాలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ దేశం కుల సమాజం, ఈ దేశంలో కులాలు ఉన్నమాట వాస్తవం. మరి ఎస్సీలు అంటే ఎవరనంటే, చారిత్రకంగా అంటరానితనానికి గురై, వివక్షతకు గురై, అవమానాలకు గురైనటువంటి అనేక సమూహాలు ఉన్నాయి. అట్లాంటి సమూహాలను గుర్తించేటువంటి అవకాశం, అధికారము ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ ద్వారా లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ద్వారా గుర్తించి వాటిని షెడ్యూల్లో చేర్చడం. షెడ్యూల్ అంటే ఒక పట్టిక, ఆ పట్టికలో చేర్చేటువంటి అవకాశము రాష్ట్రపతికి ఉంటుంది. పట్టికలో చేర్చినటువంటి సమూహాలకు సంబంధించినటువంటి కొన్నిసార్లు చేర్చిన తర్వాత ఒక 50 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల తర్వాత ఆయా కొన్ని సమూహాలు ఆర్థికంగా బలపడ్డాయి, సామాజికంగా కూడా పురోగతి సాధించినాయి, రాజకీయంగా కూడా ఇతర సమూహాలతో పోల్చుకుంటే అవి సమానంగా ఎదిగినాయి అని భావిస్తే వాటిని ఆ షెడ్యూల్, ఆ పట్టికలో నుంచి తొలగించడం, లేదా ఇంకేమైనా కొత్త వాటిని ఐడెంటిఫై చేస్తే వాటిని చేర్చడం, ఈ ప్రక్రియ అంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటులో చర్చ జరిగి పార్లమెంటు ద్వారా జరగాలి అని చెప్తున్నది ఆర్టికల్ 341 ఆర్టికల్. ఇవాళ ఆర్టికల్ 341ని దాని గురించి ఏం మాట్లాడకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారం ఉన్న ప్రభుత్వాలు ఒక చట్టం అంటే రాష్ట్ర పరిధిలోకే ఆ రాష్ట్రానికి పరిమితం ఒక చట్టం తీసుకొస్తే అది సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కొట్టుకుపోతుంది. అది ఎందుకంటే ఉన్నటువంటి రాజ్యాంగ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి
అట్లా 2004లో వచ్చినటువంటి వర్గీకరణ చట్టం 2004లో కొట్టివేయబడ్డది. ఆ తర్వాత అనేక ఉద్యమాలు మళ్ళీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరిగినాయి. అయితే రీసెంట్గా ఇప్పుడు ఆగస్ట్ 1న వచ్చిన దాన్ని బట్టి కూడా మనం ఒక్కసారి చూస్తే సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా కూడా చెప్పింది, ఆ రాష్ట్రాల పరిధిలో రిజర్వేషన్కి సంబంధించిన డెసిషన్ తీసుకునే పూర్తి హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కలిగిస్తున్నట్టు. నిజంగా అట్లా కనుక చేస్తే బెనిఫిషియర్స్కి ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందా? బెనిఫిషియర్స్కి ఇబ్బంది కలగకపోవచ్చు, కానీ ఇప్పుడు మేము కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఒక 100-150 మంది 120 మందిని వివిధ రంగాలలో స్థిరపడ్డటువంటి, అంటే మాల సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా, అది యూనివర్సిటీ ప్రొఫెసర్సు, డాక్టర్సు, అట్లాగే విద్యావేత్తలు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్సు, ఇంటర్మీడియట్, అంటే విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఈ విద్యావంతులు, అట్లాగే డాక్టర్సు, ఆ రకంగా కొంతమంది రాజకీయ ప్రముఖులు, ఆ రకంగా విద్యావేత్తలు, జర్నలిస్టులు, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో కొంత పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఒక కామన్ అండర్స్టాండింగ్కి వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి, ఈ వర్గీకరణ అనే సమస్యను అటు ఎంఆర్పిఎస్ వాదన ప్రకారము కావాలని వాళ్ళు అంటున్నారు. కొంతమంది మాలలలో కూడా కొన్ని సంఘాలు పెట్టుకొని వర్గీకరణ జరిగితే దళితుల ఐక్యత దెబ్బతింటుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ న్యాయంగా అయితే వర్గీకరణ అనేది జరిగితేనే అది న్యాయమైనటువంటి డిమాండు, దాన్ని మనం సపోర్ట్ చేయాలి. ఈవెన్ దో బై బర్త్ వీ బిలాంగ్స్ టు మాలా కమ్యూనిటీ అయినప్పటికీ దాన్ని సమర్థించాలి, ఎందుకంటే దాంట్లో న్యాయమైనటువంటి ప్రతిపాదన ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళందరం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్గీకరణ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొని దానికి ఒక అధ్యయన కమిటీ అని వేశారు, సింగిల్ మ్యాన్ అధ్యయన కమిటీ అని వేసినారు. దానికి వాళ్ళు ఇప్పుడు జస్టిస్ డాక్టర్ సమీం అఖ్తర్ గారు దానికి అధిపతిగా ఉన్నారు. వారి ఆఫీస్ ఉంది బీఆర్కే భవన్లో. ఇవాళ మేము దాదాపు ఒక 12 అంశాలతో కూడినటువంటి ప్రతిపాదనలు ఆ కమిషన్కి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పాలి, అంటే మీడియా ద్వారా ముఖ్యంగా మాదిగ సోదరులకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. దయచేసి మాలల్లో ఉన్నటువంటి మొత్తం మాల కమ్యూనిటీ అంతా కూడా ఓ న్యాయమైనటువంటి వర్గీకరణను అందరూ వ్యతిరేకిస్తున్నటువంటి అభిప్రాయం మీరు అలా కలిగి ఉండడం మంచిది కాదు. ఎందుకంటే 94 నుంచి ఈ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైన అంచెలంచెలు ఎదుగుతున్న క్రమంలో బుద్ధిజీవులుగా ఉన్నటువంటి మాలల్లో ఎదిగొచ్చిన విద్యావేత్తలు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అది అంత మీరు ఆ రకంగా మొత్తం అందరిని ఒకే కాటిన కట్టడం మంచిది కాదు. ఈ మొత్తం మేము ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రతిపాదనలో, ఈ రిప్రజెంటేషన్లో మీరు ఇందాక ప్రస్తావించిన దానికి ఒక సరైనటువంటి సమాధానం ఉందని నేను భావిస్తున్నాను. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎలా అంటే భిన్నమైనటువంటి వాదనలకు ఆస్కారం ఇచ్చే విధంగా ఉంది ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంటు. ఉదాహరణకు నేను ఇందాక ప్రస్తావించినట్టు షెడ్యూల్ కులాలకు లేదా షెడ్యూల్ ట్రైబులకు సంబంధించినటువంటి ఏ చట్ట నిర్మాణం అయినా, ఏ చట్టం తేవాలన్నా కూడా ప్రధానంగా రిజర్వేషన్ల వంటి సమస్య కావచ్చు, లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సంబంధించిన అంశం కావచ్చు, ఇంకా ఏ ఇతర మేజర్ చట్టం తీసుకురావాలనుకున్నా ఆర్టికల్ 341 ప్రకారము కేంద్ర స్థాయిలో, దేశ స్థాయిలో సరైనటువంటి ఏహేతుబద్ధమైనటువంటి చర్చ జరిగి పార్లమెంటులో అక్కడ దేశానికి వర్తించేటువంటి ఒక ఉమ్మడి చట్టం నిర్మాణం కావాలి. ఆ ఉమ్మడి చట్టం నిర్మాణం కావాలని స్పష్టంగా ఆర్టికల్ 341లో ఉంది. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 కంటే ముందు భారత రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు అప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఉండే. ఎస్సీలు అనే వారిని ఎలా గుర్తించాలనే ప్రశ్న వచ్చినప్పుడు దాని విధి విధానాలు రూపొందిస్తున్నప్పుడు ఆ ముసాయిదాలో 300A 300B అనేటువంటి ఆర్టికల్స్ అవి తర్వాత క్రమంలో మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 341 కింద కన్వర్ట్ అయింది. ఆ చర్చ సందర్భంగా వారు అనేక విషయాలు అంటే చాలా దూరదృష్టితో ఆలోచించి అభిప్రాయాలు చెప్పడమే కాకుండా ఆనాడు ఉన్న సభ్యులందరినీ కూడా కన్విన్స్ చేయగలిగినారు. ప్రధానంగా వారు తీసుకొచ్చినటువంటి చర్చ ఏంటంటే, ఒకటి దేశవ్యాప్తంగా దాదాపు 1200 కమ్యూనిటీస్ అంటరాని కులానికి గురవుతున్న వాళ్ళు ఉన్నారు.
ఈ 1200 అంటరాని సమూహాలను గుర్తించే ప్రక్రియ ఎలా జరగాలనేది ప్రధానమైనటువంటి ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న. దానికి వారు ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంటరానితనానికి గురవుతున్న కులాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంటే గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తించేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చి, గుర్తించిన తర్వాత వాటిని ఈ షెడ్యూళ్ళల్లో ఈ జాబితాలలో చేర్చడం అనేటువంటిది రాష్ట్రపతికి అవకాశం ఇచ్చి, కానీ దాంట్లో మార్పులు చేర్పులు దానికి సంబంధించినటువంటి ఏ మార్పు చేసినా ఏ రకమైనటువంటి చట్టం చేసినా దాన్ని మాత్రం పార్లమెంట్లో చర్చ చేసి జాతీయ స్థాయిలో అన్ని దేశానికి అంతా వర్తించేటువంటి ఒక చట్టం తీసుకురావాలనేది దాని యొక్క సారాంశం. ఇవాళ 2000 కాలంలో తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి చట్టం కానీ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా మళ్ళీ ఆర్టికల్ 341 పక్కన పెట్టి జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టు నిజంగానే న్యాయం జరగాలి, ఈ ఉన్నటువంటి అన్ని సమూహాలకు అవకాశాలు అందరికీ రావాలి అనేది ఒక సహజ న్యాయ సూత్రం, ఒక ప్రజాస్వామికమైనటువంటి సూత్రం, అది ఒక ప్రజాస్వామికమైన డిమాండ్, సహజ న్యాయ సూత్రం. దానిలో చాలా న్యాయం ఉంది, ధర్మం ఉంది, ఎవరు కాదనకూడదు. కానీ సుప్రీంకోర్టు చేసినటువంటి ఒక పొరపాటు అంటమా లేదంటే సుప్రీంకోర్టు ఇంకా కొంచెం విస్తృతంగా దాన్ని అధ్యయనం చేసి ఉంటే బాగుండనేది నా యొక్క అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి అవకాశం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇవ్వడం ద్వారా రేపు మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే అది కొట్టుకుపోతుంది. కాబట్టి ఆర్టికల్ 341కి ఇప్పుడు ఉన్నటువంటి క్లాజ్ 1 క్లాజ్ 2కు అదనంగా ఆర్టికల్ 341 కనుక రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో చర్చ చేసి సవరణ చేసి దానికి ఇంకొక క్లాజ్ చేర్చి ఆ ఆర్టికల్ 341 క్లాజ్ 3 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ వాళ్ళ రాష్ట్రాలలో కేటాయించబడ్డటువంటి 15% రిజర్వేషన్లు అక్కడ ఉన్నటువంటి దళిత సమూహాలలో కొన్ని ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయంటే వాళ్ళకి అవకాశాలు కల్పించుకునేటువంటి చట్టాలు చేసుకునే అవకాశం ఉందని అక్కడ దాన్ని సవరించి ఇక్కడ అవకాశం ఇస్తే అది చట్టం నిలబడుతుంది. అలా ఇవాళ సుప్రీంకోర్టు దాన్ని పక్కన పెట్టి అలా పక్కన పెట్టడంలో కొన్ని ఉద్దేశాలు ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా సుప్రీంకోర్టు బైపాస్ అయి జడ్జిమెంట్ ఇచ్చిందనేటువంటి ఒక వాదన కూడా బలంగా సభ్య సమాజంలో చర్చలో ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఇవాళ మేము ప్రతిపాదించినటువంటి ఈ ప్రతిపాదనలో మొట్టమొదటి ప్రతిపాదన ఏంటంటే జడ్జిమెంట్ విషయంలో ఈ విషయం వరకు మేము జడ్జిమెంట్ని వ్యతిరేకిస్తున్నాం. తాత్కాలికంగా ఎస్సీలకు కేటాయించబడ్డటువంటి 15% రిజర్వేషన్ని పునఃపంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేయవచ్చు, చేస్తే ఎవరి అవకాశాలు వాళ్ళకు రావచ్చు. కానీ మా భయం ఏంటనంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాల్లో మనుగడలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం రేపు ఈ చట్టాన్ని అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. ఈ మాట నేను అనట్లేదు. ఈ చర్చ జరిగినప్పుడు రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీని మీద స్పష్టంగా చాలా విస్తృతమైన చర్చ చేసినారు. అది 1949 సెప్టెంబర్ 15 నాడు ఆర్టికల్ 300A ఆర్టికల్ 300B అనే దాని మీద చర్చ చేస్తూ వారు ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే ఎస్సీలను గుర్తించడం ఎస్టీలను గుర్తించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ ఆఫీస్ ద్వారా చేయాలి. ఒకసారి గుర్తించిన తర్వాత వాటిని చట్టంలో పొందుపరిచిన తర్వాత ఈవెన్ రాష్ట్రపతికి కూడా వాటిని తొలగించేటువంటి అవకాశం లేదు. కేవలం పార్లమెంట్ మాత్రమే దాని మీద చర్చ చేయాలి, అందులో మార్పులు చేయాలంటే పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉండాలని ప్రతిపాదన. రెండో ప్రతిపాదన లేదా దురదృష్టి ఏంటంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే ఏంది నష్టము, ఏమి దానివల్ల వచ్చే సమస్య ఏంది అని చాలామంది సభ్యులు అడిగితే అంబేద్కర్ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో వారు ఏమన్నారంటే భారతదేశంలో మనము పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అవలంబిస్తున్నాము. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థే కాకుండా మన దగ్గర బహుళ పార్టీ విధానం ఉంది. ఒక పార్టీ 2 పార్టీలు లేవు. అంటే దేశంలో రకరకాల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, వస్తాయి. రేపు భవిష్యత్తులో అనేక కొత్త ప్రాంతీయ పార్టీలు రావచ్చు. వచ్చినప్పుడు వాళ్ళు అధికారంలో రావడం కోసము ఈ 15%లో ఉన్నటువంటి ఈ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఎదిగొచ్చిన సమూహాలు ఒకవేళ ఆ పార్టీలకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా రాజ్యాధికారంలో మా భాగస్వామ్యం కావాలని రాజకీయ అస్తిత్వం కోసం కొట్లాడినప్పుడు కావచ్చు, లేదా ఆయా పార్టీల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు అసలు మొత్తం వీళ్ళని దళితులని ఆ లిస్టులోంచి తీసేసేటువంటి పని కూడా చేయవచ్చు. లేదా వాళ్ళ మధ్య
అనైక్యతను పెంపొందించేటువంటి చట్టాలు కూడా నిర్మాణం చేయవచ్చు. ఆ ప్రమాదం ఉంది కాబట్టి ఏదైనా దీనికి సంబంధించిన ఏదైనా అంశం ఉంటే ఉమ్మడిగా జాతీయ స్థాయిలో దాని మీద చర్చ జరిగి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి దళితులకు న్యాయం కామన్గా వచ్చేటువంటి న్యాయాన్ని ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కాదు, మీ ద్వారా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. అదే సందర్భంగా రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఉన్నటువంటి విఐ మునుస్వామి పిల్లయ్య గారు కూడా ఈ అంబేద్కర్ పెట్టినటువంటి ప్రతిపాదనని ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన అన్నటువంటి మాట నేను చెప్తాను. ఆయన ఏమన్నాడు, సార్ షెడ్యూల్ కులాలు ఎవరనే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా వివరించినందుకు వారికి కృతజ్ఞతలు. వారు పెట్టినటువంటి ప్రతిపాదన చాలా న్యాయమైనది, తర్వాత దూరదృష్టి కలిగినటువంటిది. ఎందుకనంటే ఇప్పటికే ఈ చట్టం నిర్మాణం రాకముందుకే ఆయా రాష్ట్రాలలో ప్రావిన్సెస్ అనే పదం వాడినప్పుడు, ప్రావిన్సెస్ అంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాల్లాగా, అలా ఆయా రాష్ట్రాలలో స్వాతంత్రం రాకముందుకే అప్పటికే కొంత దళితులలో కొంతమంది ఎదిగొచ్చిన వాళ్ళు సొంతగా ఎదుగుతూ ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆధిపత్య సమూహాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మిస్తున్నప్పుడు ఆ పార్టీలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారు. వివక్ష చూపించడం కాకుండా రాజకీయంగా అణిచివేస్తున్నారు. ఒక వ్యక్తి ఎవరైనా తిరుగుబాటు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దళితుడు తిరుగుబాటు చేసినాడు, ఒక మాలనో ఒక మాదిగనో ఒక పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నిర్మాణం చేస్తున్నాడు. కాబట్టి ఆ వ్యక్తిని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేయరు, ఆ వ్యక్తి పుట్టిన కులాన్ని కూడా టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా ఎస్సీలకు లేదా ఎస్టీలకు సంబంధించినటువంటి చట్ట నిర్మాణం కనుక చేయవలసి వస్తే, ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులను రాబోయే కాలంలో వచ్చేటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా దాని పరిష్కార మార్గము జాతీయ స్థాయిలో ఉండడం మంచిదనేది వారిద్దరూ రాజ్యాంగ రచన సందర్భంగా వ్యక్తీకరించినటువంటి అభిప్రాయం. మాకున్న భయం కూడా అదే. నాలాంటి వాళ్ళకున్న భయం ఏంటంటే, ఇవాళ తాత్కాలికంగా ప్రభుత్వాలు మేము న్యాయం చేస్తాయి అనవచ్చు, న్యాయం కూడా చేయవచ్చు, కానీ రేపు భవిష్యత్తులో అదే చట్టాన్ని అదే తీర్పును కనుక వాళ్ళు ఒక రాజకీయ అవకాశంగా పావుగా వాడుకుంటే మొత్తం దళితులలో ఎదిగొస్తున్నటువంటి ఈ రాజకీయ చైతన్యాన్ని కూడా అణిచివేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటులో ఆర్టికల్ 341 వాళ్ళు విస్మరించడం అనే దానికి మేము వ్యతిరేకం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము స్పందించి దీన్ని జాతీయ స్థాయిలో ఒక చట్టాన్ని చేసి ఆ చట్టం ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అనుగుణంగా చట్టాలు చేస్తే అది న్యాయంగా ఉంటుంది, తర్వాత శాస్త్రీయంగా ఉంటుంది, ప్రధానంగా చట్టబద్ధంగా ఎవరు కూడా మళ్ళీ కోర్టుకు పోవడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది అనేటువంటిది మా యొక్క ఫస్ట్ ప్రతిపాదన. అయితే కోర్టుకు సంబంధించి 341ని వ్యతిరేకిస్తున్నారు. మరి క్రిమి లేయర్ అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ప్రతిపాదన. ఎందుకు దుర్మార్గమైన అంటే మీరు అనవచ్చు, లేకపోతే వ్యూవర్స్ అనుకోవచ్చు, చదువుకున్నటువంటి ఇలాంటి ఒక ప్రొఫెసర్ కూడా క్రిమి లేయర్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడని. ఐ విల్ గివ్ స్టాటిస్టిక్స్ మేడం. ఇప్పుడు క్రిమి లేయర్ అనేది ఎప్పుడు పెట్టాలి? ఒక సమూహానికి కేటాయించబడ్డటువంటి అవకాశాలన్నీ కూడా సంపూర్ణంగా ఆ సమూహానికి కొంతకాలం పాటు అంది, ఆ సమూహంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆర్థికంగా ఎదిగి రాజకీయంగా ఇతర సమూహాలతోని సమూజ్యులుగా పోటీపడే స్థాయి ఉండి, ప్రధానంగా సమాజంలో సాంఘిక వివక్షత, అంటరానితనం, అవమానము ఇట్లాంటి ఏమి లేనప్పుడు క్రిమి లేయర్ పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలకు కేటాయించబడ్డటువంటి 15% రిజర్వేషన్లు ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో క్యాడర్ వైజ్గా చూసుకుంటే ఎంత వరకు ప్రభుత్వాలు ఈ సమాజం అవకాశం ఇచ్చిందో మేము ముందు పెట్టదలుచుకున్నాం. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు కేటాయించబడ్డటువంటి 15% రిజర్వేషన్లలో క్లాస్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే దట్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ స్థాయి వాళ్ళు, గ్రూప్ 1 ఆఫీసర్స్ లాంటి వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే 15% అవకాశాలు ఉంటే 8% కూడా ఫుల్ఫిల్ కావట్లేదు. గ్రూప్ 2 సంబంధించినవి అంటే గ్రూప్ 2 క్లాస్ 2 వరకు ఉన్నటువంటి వాటిని 12% వరకు అవకాశాలు వినియోగించుకోగలుగుతున్నారు. ఎక్కడ బాగా వినియోగించగలుగుతున్నారు? ఎస్సీలకి ఎస్టీలకు కేటాయించబడ్డటువంటి రిజర్వేషన్లు ఎక్కడైనా సంపూర్ణంగా అమలవుతున్నాయంటే ఈ మీనియల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, అంటే నిర్ణయాధికారంలో భాగస్వామ్యం లేకుండా కేవలం ఆఫీసులలో పనిచేసేటువంటి
స్వీపర్స్ కావచ్చు, స్కావెంజర్స్ కావచ్చు, ఈ శారీరక శ్రమతో కూడినటువంటి పనులలో మాత్రం రిజర్వేషన్లకు 15% అంటే 100% ఇంప్లిమెంట్ అవుతుంది. రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, లైన్మెన్లు ఉంటారు, స్కావెంజర్స్ ఉంటారు, లేకపోతే ఆఫీసులలో ఆఫీస్ బాయ్లు ఉంటారు. అంటే ఇవి ఎక్కడ కూడా నిర్ణయాధికారంలో పెద్ద ప్రాధాన్యత లేని అవకాశాలు మాత్రమే గ్రూప్ 3 కిందకి వస్తాయి. అంటే గ్రూప్ 4 100% ఈ దేశంలో ఇప్పుడు బాత్రూమ్లు కలిగేటువంటి జాబులు ఇస్తే ఎవరు వస్తారంటే కేవలం దళితులు వస్తారు, లేదంటే ఇంకా వేరే వేరే చిన్న చిన్న సమూహాలు వస్తాయి. కానీ సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయరు దానికి. ఎందుకంటే ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే కాన్సెప్టే లేదు సమాజంలో. సో క్రిమీ లేయర్ అనే వాదన తీసుకురావడంలో ఏమి న్యాయం ఉంది, ఏమి ఆంతర్యం ఉంది ఇప్పుడు? కాబట్టి క్రిమీ లేయర్ అనేటువంటి వాదన ఆ జడ్జిమెంట్లో అసలు సబ్జెక్ట్ కాదండి. ఆ జడ్జిమెంటు ఇప్పుడు మొన్న వచ్చిన జడ్జిమెంటు పంజాబ్ గవర్నమెంట్కి దిగ్విజయ్ సింగ్ అనేటువంటి ఒక చమార్ అతనికి ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటిది కేటాయించబడ్డ 15% రిజర్వేషన్లను పునఃపంపిణీ చేసి ఆ సమూహంలో ఇప్పటివరకు అవకాశాలను అందుకోవడంలో వెనుకబడ్డ వాళ్ళకి అవకాశం కల్పిస్తే న్యాయం అయింది అనేది ఆ యొక్క కేసు. అంతవరకు అది పరిమితమై ఉండాలి. అంటే ఇప్పుడు మేము జడ్జిలం కదా అని చెప్పేసి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో ఉన్నటువంటి కొన్ని సందర్భాల్లో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మాకు స్వేచ్ఛ ఉందనేటువంటి దాంతో జడ్జిమెంట్కు లేదా అపీల్కి వచ్చిన కేసుకు సంబంధం లేకుండా కూడా ఇలా వ్యాఖ్యలు చేస్తూ పోతుంటారు. బట్ ఈ 2024 ఆగస్టు 1వ తారీఖు వచ్చిన జడ్జిమెంటులో అది ఒక రకమైనటువంటి సూచన మాత్రమే, కానీ ఒక ప్రమాదం పొంచి ఉంది. 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో 9 మంది జడ్జిలలో 7 జడ్జిలు దీన్ని, అందులో 4 జడ్జిలు క్రిమీ లేయర్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. కాబట్టి రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత ఎవరైనా కోర్టుకు వెళ్ళి క్రిమీ లేయర్ ఎందుకు పెట్టకూడదని కేసు వేస్తే అవును ఎందుకు పెట్టకూడదని చట్టం చేసే ఆస్కారం కూడా ఉంది, ఆ ప్రమాదం ఉంది. అందుకని ఎట్ దిస్ మూమెంట్ అంటే ఇప్పుడున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిని అస్తిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకు క్రిమీ లేయర్ పెట్టాలనేటువంటి ప్రతిపాదనే అంత సహేతుకమైన ప్రతిపాదన కాదనేది నా అభిప్రాయం. సో ఇన్ని చిక్కుముళ్ళల మధ్య, ఎంతో ఉద్యమ నేపథ్యం మధ్య అసలుకి దీనికి వర్గీకరణకి ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉందంటారా? లేదంటే ఇది మళ్ళీ ఒక ఎలక్షన్స్ వరకు డ్రాగ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది? లేదు, అంటే ప్రభుత్వాలు అంటే రాజకీయ పార్టీలకు ఎప్పుడైనా ఒక సామాజిక అంశము ఉంటే దాన్ని రాజకీయంగా చేసుకోవడానికి ప్రతి పార్టీ ఆ ప్రయత్నం చేస్తుంది. రాజకీయ పార్టీలు చేసేటువంటి పని, దానిలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కావాలి, పరిష్కారం కావడానికి ఆస్కారం కూడా ఉంది. అయితే ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రధానంగా 2 బలమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలలో ఒక్కొక్కసారి చాలా హద్దు మీరు ఇరు వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం, వింటున్నాం. దీనివల్ల కూడా 2 మాలా మాదిగల మధ్య కూడా గ్యాప్ పెరుగుతుంది, యుద్ధం నేపథ్యం మళ్ళా కనిపిస్తుందనే వార్తలు కూడా చాలా వినిపించే పరిస్థితి. యుద్ధం అనేది అంటే యుద్ధం జరిగే పరిస్థితి, ఇప్పుడు మాటల యుద్ధం జరుగుతుంది కానీ అది బాహ్య యుద్ధాల వరకు పోద్దని నేను అనుకోవట్లేదు. ఇరు వైపుల నుంచి కూడా సరే వాదనని బలంగా వినిపించడం కోసం కావచ్చు, లేదా వాళ్ళ సమూహాలను ఒక రాజకీయ శక్తిగా కూడగట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా అప్పుడప్పుడు ఆ నాయకత్వం మాట్లాడుతున్నటువంటి సంభాషణ, మాట్లాడుతున్న పద్ధతి చాలా మేరకు కొంత అభ్యంతరకరం అన్నమాట వాస్తవం. బట్ పరిష్కార మార్గం వైపు ఎలా ఆలోచించాలనేది ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, ఒకవేళ మనం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమై మాట్లాడుకుంటే, ఒకవేళ ఈ జడ్జిమెంట్కి అనుగుణంగా పరిష్కార మార్గాన్ని ఎలా చూస్తే బాగుంటుంది, పరిష్కార మార్గాలు ఏమి ఉన్నాయి, ఆ పరిష్కార మార్గాలను ఎలా మనం ముందు తీసుకెళ్తే, అంటే ప్రభుత్వం ముందు తీసుకెళ్తే భవిష్యత్తులో మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ఒక రాజకీయ అంశంగా రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనే ప్రశ్నను కనుక మనం కొంచెం సావధానంగా ఆలోచించి మాట్లాడుకుంటే, మా ప్రతిపాదన ఈరోజు మేము ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినామో దీనిలో అనేక రకాల ప్రతిపాదన చేయడం జరిగింది. దాదాపు 12 అంశాలతో కూడుకున్న ప్రతిపాదన. దాంట్లో 2వ ప్రతిపాదన నుంచి మొదలుకుంటే 2వ ప్రతిపాదన మరియు దాదాపు 5వ ప్రతిపాదన వరకు, 6వ ప్రతిపాదన వరకు కూడా అనేక రకాల ప్రతిపాదన చేయడం జరిగింది. ఒక ప్రతిపాదన ఏంటంటే, మేము అగైన్ ఐఎమ్ వెరీ అంటే కన్సిస్టెంట్లీ విత్ లాట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఐఎమ్ టెలింగ్, we as a mala, born as a mala,
బట్ థింకింగ్ యాజ్ ఎ డెమోక్రటిక్ పీపుల్. దాదాపు ఈ తెలుగు రాష్ట్రాన్ని ప్రభావితం చేసేటువంటి ఎంతోమంది జర్నలిస్టులు, ఉదాహరణకు మల్లెపల్లి లక్ష్మణ సార్ ఉన్నారు. ఆయన సుదీర్ఘకాలంగా జర్నలిజంలో ఉన్నాడు, ఒక సామాజిక కార్యకర్త, మంచి ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి మేధావులలో వారొకరు. ప్రొఫెసర్ చక్రపాణి సార్ ఉన్నారు, గంటా చక్రపాణి గారు, ప్రొఫెసర్ లింబాద్రి గారు ఉన్నారు. అట్లాగే ఆ సమాజం నుంచి ఎదిగొచ్చి ప్రొఫెసర్లుగా ఉండి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ సమాజంలో అనేక పద్ధతుల్లో సమాజంలో జరిగేటువంటి చర్చకు వస్తున్న ప్రతి విషయంలో న్యాయంగా నిలబడ్డ వాళ్ళు వీళ్ళంతా. అట్లాంటి వాళ్ళందరం కలిసి ఈ ప్రతిపాదన తయారు చేయడం జరిగింది. ఈ ప్రతిపాదనలో మేము ఈ సమస్యను పరిష్కరించడం ఎట్లా, ఇప్పుడు కృష్ణమాదిగ లాంటి వాళ్ళు ఎంఆర్పిఎస్ నాయకత్వం ఏమంటుందనంటే ఈ సమస్య పరిష్కారం కావాలి, పరిష్కారం కావాలి, దాంట్లో మాలాంటి వాళ్ళకి ఎట్లాంటి రెండు ఆలోచన లేదండి. అయితే పరిష్కార మార్గం ఎలా జరగాలని వారు చెప్పడం కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనేక రకాల మీటింగ్స్ని అడ్రస్ చేస్తున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు, ఏబిసిడీలు జరగాలి అంటున్నారు. నేను ఐ విల్ గివ్ వన్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఒకవేళ వాళ్ళు నేను పెడుతున్న చర్చలో తప్పు ఉంటే వాళ్ళు దాన్ని సవరించవచ్చు. ఏబిసిడీలు అంటే గతంలో 1997లో వచ్చినటువంటి ప్రతిపాదన. జస్టిస్ రామచంద్రరాజు గారు అధ్యయనం చేసి ఆ మొత్తం 59 కులాలను 4 విభాగాలుగా విభజించారు. దానిలో ప్రధానంగా అత్యంత అంటే అప్పటి వరకు రిజర్వేషన్లను అందుకోవడంలో ఏమాత్రం అవకాశం లేకుండా పోయినటువంటి రెల్లి, దాని అనుబంధ సమూహాలను 1% అని పెట్టారు. రెల్లి అంటే ఎవరు తెలుసా మేడం? మనిషి మానవ మలమూత్రాలను ఎత్తిపోసేటువంటి జాతి, అది స్కావెంజర్స్. అంటే అంటరాని జాతులలో మరింత దీనమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక 1% కేటాయించారు. అట్లా మాదిగలకు ఒక 7%, మాలలకు 6%, ఆది ఆంధ్ర అనే ఒక సమూహానికి 1%. ఇది అందరికి తెలిసిన చర్చనే. బట్ అదే ఫార్ములాను మనం ఇప్పుడు తెలంగాణకు అప్లై చేయలేము. ఎందుకు చేయలేమనేది నేను చెప్తున్నాను. అంటే కొత్త నిర్ణయాలు జరగాలి, కొత్త ఆలోచన రావాలనేది నా ప్రతిపాదన. ఉదాహరణకు 2011 సెన్సస్ ప్రకారం, ఎందుకంటే మనం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం లెక్కలు చేయలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం 2011 లెక్కలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే 2014 తర్వాత కేసీఆర్ గారు తీసుకొచ్చిన లెక్కలకు చట్టబద్ధత లేదు. కాబట్టి వీ కెనాట్ స్పీక్ అబౌట్ దట్ ఈవెన్ దో అవి జెన్యూన్ అయినప్పటికీ. 2011 సెన్సస్ ప్రకారం లెక్కలు తీస్తే తెలంగాణకు పరిమితమై ఆలోచిస్తే, ఉదాహరణకు రెల్లీలు ఉన్నారు, రెల్లి దానికి తోడుగా ఉన్న సమూహాలు ఎంత ఉన్నారు? చాలా మైనర్ పర్సెంటేజ్ వాళ్ళది. ఎంత ఉన్నారు? 13,452 వాళ్ళ జనసంఖ్య. అంటే మొత్తం 53 లక్షల జనాభా ఉందనుకుంటే 2011 సెన్సస్ ప్రకారము 52 లేదా 53 లక్షల జనాభాలో 13,452 ఎంత తెలుసా? 0.25 వాళ్ళ పర్సెంటేజ్. ఈ 0.25% ఉన్న జనాభా కలిగిన రెల్లి, దానితో సమానంగా ఉన్న ఇతర ఆ స్కావెంజింగ్ వర్క్ చేసే వాళ్ళకి ఈ 15% రిజర్వేషన్లలో ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది గవర్నమెంట్? లెక్కలు తీస్తే ఏమొస్తుంది తెలుసా? 0.03 వస్తుంది. నేను చెప్తాను ఇది ఎంత అహేతుకంగా ఉంటుంది అనేటువంటిది. అట్లాగే 2011 లెక్కల ప్రకారము మాదిగా దాని అలైడ్ కమ్యూనిటీస్ అన్నీ కలిపితే దాదాపు 34 లక్షల జనాభా కలిగి ఉంది. దాని పర్సెంటేజ్ 65% ఉంది. అట్లాగే మాల దాని అలైడ్ కమ్యూనిటీస్ 18 లక్షలు ఉన్నారు. అంటే రమారమి 36%. 36% జనాభాలో వీళ్ళున్నారు, 65% మాదిగలు ఉన్నారు. ఆది ఆంధ్ర అనేటువంటి ఒక సమూహం ఉంది, వాళ్ళు 6,716 మంది. అంటే దాని శాతం వచ్చేసి జనాభాలో 0.12. ఇప్పుడు మనం 15% పంచుదాం. అంటే ఈ జనాభాను కనుక పరిగణలోకి తీసుకొని రేపు రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే 15% రిజర్వేషన్లని పంచితే ఎంత శాతం వస్తుందని చూస్తే రెల్లీలకు 0.03, నాట్ ఈవెన్ 1%. మాదిగలకు 9% వస్తుంది, 9.79, అంటే 10% అనుకోండి. మాలలకు వచ్చేసి 36% అంటే 5.7, అంటే రమారమి 6%. మిగిలినటువంటి ఈ ఆది ఆంధ్రులకు 0.12% వస్తుంది. ఇక్కడ వచ్చేసి చిక్కు ఏంటి అంటే ఇవాళ ఎంఆర్పిఎస్ నాయకత్వం కావచ్చు, లేదా దళితులలో ఎదిగొచ్చినటువంటి మాలలు, మాదిగలు, బుద్ధిజీవులు అందరూ వాటితో పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమం చాలా న్యాయమైంది, వర్గీకరణ జరగాలని సపోర్ట్ రాస్తున్న మేధావులు అందరూ ఆలోచించవలసింది ఏంటంటే ఇవాళ మాలా మాదిగలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది, కానీ రెల్లులది తర్వాత ఆది ఆంధ్రుల పరిస్థితిని ఎట్లా మనం పరిష్కరించాలని చూడాలి.
మేము ఇచ్చిన ప్రతిపాదనలు మేమేమో ప్రతిపాదన చేసినామంటే తెలంగాణలో రెల్లులు ఆది ఆంధ్రులు 1% కూడా రిజర్వేషన్ పొందేటువంటి జనసంఖ్య లేదు కాబట్టి వాళ్లకు లేదా అటు మాదిగా మరియు మాల అనుబంధ అనకూడదు యాక్చువల్గా ఏ కమ్యూనిటీ అదే ఇండిపెండెంట్ కమ్యూనిటీ జనసంఖ్య తక్కువగా ఉండి సామాజికంగా సాంస్కృతికంగా మాదిగలతో కొంత దగ్గర సంబంధాలు ఉన్న సమూహాలు ఉన్నాయి, మాలలతో దగ్గర సంబంధాలు ఉన్న సమూహాలు ఉన్నాయి. మా ప్రతిపాదన ఏంటంటే వర్గీకరణ జరగాలి. వర్గీకరణ జరగడంలో ఇప్పటికే ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో రిజర్వేషన్లను విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, సంక్షేమ పథకాలు అనుభవించడంలో కొంత అటు ఇటు 1-2% తేడాతోని మాలలు మాదిగలు ముందు భాగంలో ఉన్నమాట వాస్తవం. మా ప్రతిపాదన ఏంటంటే ఇవాళ తాత్కాలికంగా ఉన్నటువంటి ఆవేశాలకు పోకుండా ఇద్దరు అటువైపు మాదిగలు ఇటు మాలలు బెనిఫిట్ పొందిన మాట వాస్తవం. కాబట్టి మాల మాదిగలు అట్లాగే వీళ్ళతో సమానంగా ఇరువైపులా ఉన్నటువంటి కొన్ని సమూహాలు ముఖ్యంగా చారిత్రకంగా పూజారులుగా ఉంటారు. వీళ్ళకి అటు మాలలకు ఇటు మాదిగలకు ఈ శుభకార్యాలు అశుభకార్యాలు చేసేటువంటి పూజారి వాళ్ళు కూడా ఉంటారు, పార్ట్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ. వాళ్ళు ప్లస్ ఈ మాలలు మాదిగలు కొంత అవకాశాలు ముందు భాగంలో ఉన్నారు. మేము పెట్టిన ప్రతిపాదన అంటే రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే మాలల్ని మాదిగల్ని మరియు ఎదిగొచ్చినటువంటి ఇరు వర్గాల వైపున ఎదిగొచ్చినటువంటి 2-3 కమ్యూనిటీలను ఒక భాగంలో పెట్టాలి. మిగతా సమూహాలన్నీ కూడా అటు మాదిగ అనుబంధ కులాలు, రెల్లి, ఆది ఆంధ్ర, మాల అనుబంధ కులాల్లో అవకాశాలను అందుకోవడంలో ఇప్పటికీ చాలా వెనుకబడిన వాళ్ళందరినీ ఒక గ్రూపుగా పెట్టాలి. పెట్టడం ద్వారా ఏమవుతాయంటే రేపు వచ్చే అవకాశాలలో ఇప్పటిదాకా అవకాశాలు పొందలేకపోయినటువంటి ఉదాహరణకు డక్కలి వాళ్ళు ఉన్నారు, చిందు వాళ్ళు ఉన్నారు, మాస్టి వాళ్ళు ఉన్నారు, మాలదాస్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే గుర్రపు మాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అసలు ఎవరు ఇంతవరకు బడి మెట్లు ఎక్కలేదు, ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఎవరు ఎక్కలేదు, ఎవరు కూడా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు లేరు. 2011 సెన్సస్ ప్రకారం చూస్తే బుడగ జంగాలు ఉన్నారు, దాంట్లో నాట్ ఈవెన్ 0.03% కూడా ఇంతవరకు అందులో కనీసం ఒక స్కూల్ టీచర్ అయిన వాళ్ళు లేడు. అట్లా ఈ 59 కులాలలో ఇది మాల మాదిగల పంచాయతీగా చూడకూడదు. మాలలు మాదిగలు కొంత పెద్ద మనసు చేసుకొని ఇద్దరు ఏం చేయాలనంటే ఈ కింది వర్గాలకు ప్రయోజనం జరగడం ఎలా అనేటువంటి దాని మీద ఫోకస్ పెడితే బాగుంటుంది అనేటువంటిది మా ప్రతిపాదన. లేదు అలా ఎలా ఉంటుంది, మేము 30 సంవత్సరాలుగా మాలలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం, మళ్ళీ మమ్మల్ని తీసుకుపోయి మాలలతో పెడితే మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి వాదనలు కూడా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను మేము ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ వెరీ కీన్లీ. ఒకవేళ వాళ్ళకి ఆ ప్రతిపాదనతో వాళ్ళకు సమ్మతం లేకపోతే రెండో ప్రతిపాదన మేము ఈ రిప్రజెంటేషన్లో ఏమి ఇచ్చినామంటే ఎక్స్క్లూజివ్గా మాలల్ని ఒక భాగము, మాలల అనుబంధ కులాలుగా ఉన్న ఎదిగొచ్చిన వాళ్ళని ఒక భాగము, మాలల్లో వెనుకబడ్డ వాళ్ళని ఒక వర్గము, మాదిగలతో ఎదిగొచ్చినటువంటి సమూహాన్ని ఒక భాగము, మిగతా మాల అనుబంధ కులాలుగా ఉండి ఇప్పటివరకు అవకాశం లేని వాళ్ళని ఒక గ్రూపుగా చేయవచ్చు. ఎటు తిరిగి మా ప్రతిపాదనలో సెకండ్ అంశం ఏమిటంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆ షెడ్యూల్ కులాలుగా గుర్తించబడిన జాబితాలో ఉన్నటువంటి దాంట్లో ఇప్పటిదాకా అవకాశాలను పొందడంలో ఇన్అడిక్వేట్గా ఇప్పటిదాకా వాళ్ళకి రావాల్సిన న్యాయంగా ధర్మంగా చట్టబద్ధంగా రావాల్సిన అవకాశాలను పొందడంలో వాళ్ళకి రావాల్సిన అవకాశాలు పొందడంలో వెనుకబడ్డటువంటి వాళ్ళకి మాత్రము న్యాయం జరిగే విధంగా చట్ట నిర్మాణం జరగాలి. ఇది రెండో ఒక అంశం. దానికి రకరకాల ప్రతిపాదనలు కమిషన్కు ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఏదైతే ప్రతిపాదన ఇచ్చిండ్రో అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో మాత్రమే ఉంటే మీరు ఇచ్చిన ప్రతిపాదన హ్యాస్ ఇట్ ఈజ్గా అమలయ్యే పరిస్థితులు ఉంటాయా? ఇప్పుడు ఎట్లాగో సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుగుణంగానే ఒక కమిషన్ వేసినాము. ఆ కమిషన్ స్టడీ చేస్తుంది. ఆ కమిషన్ ఇచ్చేటువంటి ప్రతిపాదనలకు అనుగుణంగా మేము చట్టం చేస్తామని ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. నేను ఇందాక ప్రారంభంలోనే మనం చర్చ ప్రారంభిస్తున్నప్పుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ఆలోచించవలసింది ఏంటంటే ఒకవేళ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక విభజన తీసుకొచ్చి చట్టం చేస్తే రేపు మళ్ళీ కొంతకాలం తర్వాత ఆర్టికల్ 341 యొక్క ప్రాధాన్యతను గుర్తించకుండానే ఈ చట్టాలు చేయబడ్డాయి కాబట్టి ఇవి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి భిన్నంగా ఉన్నాయి కాబట్టి వీటి కొట్టేస్తున్నామని మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేస్తే ఇది మళ్ళీ కథ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2004లో సుప్రీంకోర్టు ఇదే అంశం మీద అప్పుడున్నటువంటి చట్టాన్ని కొట్టేసింది. ఇవాళ
జడ్జిలు ఆనాడు ఇచ్చిన జడ్జిమెంటు అది సామాజిక న్యాయానికి భిన్నంగా ఉంది అని చెప్పేసి ఇవాళ కొట్టేసినారు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే గ్రౌండ్ మీద ఇదే ప్రతిపాదనతోని దీన్నే అంశంగా చేసుకొని రేపు మళ్ళీ కోర్టుకు వెళ్తే కోర్టు అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఇప్పుడు వచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తే ఏంటి పరిస్థితి? అందుకనే మేము కన్సిస్టెంట్గా ఇప్పుడు చాలా కొంత కటువుగా ఉన్నప్పటికీ ఆర్టికల్ 341ని సవరించి దానికి ఒక క్లాజ్ 3ని చేర్చి కేంద్రమే ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టానికి అనుగుణంగా రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులను పరిగణలోకి తీసుకొని ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలలో ఉన్నటువంటి ఇప్పటికీ బాగా వెనుకబడ్డటువంటి వాళ్ళకి అడిక్వేట్ రిప్రజెంట్ లేని వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తే చేసుకోవచ్చని కనుక పార్లమెంటు చట్టం ద్వారా దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేస్తే బాగుంటుంది అనేది మా ప్రతిపాదన. అయితే మా ప్రతిపాదనను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు ఎంతసేపటికి ఏమంటున్నారంటే ఈ చట్ట నిర్మాణంలో మనం పాటించవలసినటువంటి పద్ధతులను పాటించమని మాట్లాడినా మీరు రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకంటే మీరు మాలలు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని పదే పదే వ్యక్తీకరణ చేయడం జరుగుతుంది. సరే కుమారస్వామి గారు, మీరు చెప్పే ప్రతిపాదన ఇటు మాదిగలకు సంబంధించి ఏకీభవించట్లేదు, ఇటు ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే రెస్పాండ్ కనిపిస్తుంది. మరి మీరు చెప్పిన ప్రతిపాదనలో కాకుండా మాదిగలు చెప్పే ప్రతిపాదనలో కావచ్చు, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం చట్టం కనుక చేస్తే ఏం చేస్తారు? నో దట్ ఈస్ రాంగ్ అండి. ఇప్పుడు మాదిగలలో కూడా అందరూ మా ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నారు. ఉదాహరణకు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు, డాక్టర్ జిలకర శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉన్నారు, డాక్టర్ విశారదన్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఆ సామాజిక వర్గంలో నుంచి చదువుకున్న ఉన్నత విద్యావేత్తలు, వాళ్ళు సామాజిక ఉద్యమాలు నిర్మాణం చేస్తున్నారు. మేము పెట్టే ప్రతిపాదన వాళ్ళేం వ్యతిరేకించట్లే. ఎవరు వ్యతిరేకిస్తున్నారు అంటే ఎంఆర్పిఎస్ నాయకత్వం వ్యతిరేకిస్తుంది, లేదా ఎంఆర్పిఎస్ నాయకత్వానికి అనుగుణంగా పనిచేసేటువంటి వేరే సంఘాలు లేదా ఆ వ్యక్తులు మాట్లాడుతున్నారు. నేను మన ఈహా టీవీ ద్వారా వారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, కేవలం ఒక వ్యక్తి పుట్టిన ఆ కులాన్ని పరిగణలో తీసుకొని వ్యక్తిని అంచనా కట్టడం తప్పు. ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట, ఆ వ్యక్తి ఆచరణ, ఆ వ్యక్తి ప్రతిపాదించడంలో ఏ మౌలికమైన అంశాలను ఆధారం చేసుకొని ఆ వ్యక్తి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండో ఆలోచించమని చెప్తున్నా. వాళ్ళు పదే పదే ఎప్పుడు లేస్తే అంబేద్కర్ అని ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు మీరు ఒకసారి చదవని వారికి విజ్ఞప్తి చేస్తున్నా. చట్టం జరగాలి, న్యాయం జరగాలి, వర్గీకరణ జరగాలి. జరిగేటువంటి చట్ట నిర్మాణము రేపు మళ్ళీ అది ఒక రాజకీయ అస్త్రంగా రాజకీయ పార్టీలకు ఉండొద్దు అని అంటే దాని సమగ్రమైన హేతుబద్ధమైనటువంటి ప్రతిపాదన ద్వారా జరిగితే బాగుంటుంది అనేటువంటిది మా ప్రతిపాదన. దీనిలో అన్యాయం ఏముందండి? దీనిలో ఎక్కడ అక్రమం ఉంది? ఎక్కడ తప్పు ఉంది దీంట్లో? కాబట్టి అలా తప్పు, వాళ్ళు అలా మాట్లాడడం, వాళ్ళు అలా ఆలోచించడమే తప్పు. రెండవది, ఈ సమస్య పరిష్కారం కావాలి. సమస్య పరిష్కారం అయిన తర్వాత ఇంకా అనేక ఉమ్మడి అంశాల మీద కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది రాబోయే కాలంలో. అప్పుడు ఇలా ఒక వ్యక్తి అంటే 2 వర్గాల నుంచి వ్యక్తుల పేర్లు అప్రస్తుతం, కానీ నాయకత్వంలో ఉన్న వాళ్ళు సైతం ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ నాయకత్వం వహించినటువంటి కృష్ణన్న లాంటి వాళ్ళు కూడా అంత అసహనానికి గురి కావాల్సిన అవసరం ఏముంది? ఎవరో చిన్నపిల్లలు లేకపోతే ఎవరో అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అట్లాంటి ఒక గ్యాప్ను పెంచేటువంటి వాతావరణాన్ని కాకుండా దీన్ని పరిష్కార మార్గం వైపు ఆలోచించాలి. చర్చల ద్వారా ఈ సమాజంలో మానవ సమాజంలో చర్చల ద్వారా పరిష్కారం కాకుండా పోయిన సమస్య ఏది లేదండి. ఆ మనసు ఉండి మార్గం ఉండి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే బాగుంటుందనేటువంటిది మా ప్రతిపాదన. దీంట్లో అనేక విషయాలు ప్రస్తావించడం జరిగింది. అలా కాకుండా ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం కూడా కేవలము పాత పద్ధతి ప్రకారమే మేము ఏబీసీల వర్గీకరణ చేస్తామంటే వాళ్ళు న్యాయం చేయకపోగా అన్యాయం చేసినట్టయితే, ముఖ్యంగా ఎవరికంటే రెల్లీలకు అన్యాయం జరుగుతుంది, ఆది ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంది. నా అభిప్రాయం అయితే ఇటు మాలలతోని అటు మాదిగలతోని సామాజికంగా సాంస్కృతికంగా కొంత వారసత్వ అనుబంధం ఉన్నటువంటి జనసంఖ్య చిన్న సంఖ్యలో ఉన్న సమూహాలన్నిటికి కూడా అన్యాయం జరుగుతుంది. ఉదాహరణకు ఇప్పుడు మాలలు ఉన్నారు, మాలలలో దాదాపు 25 కులాలు అనుబంధంగా ఉన్నాయి. ఈ 25 కులాలలో
కొన్ని కులాల పేర్లు చెప్తే అసలు వాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా సమాజం ఆశ్చర్యపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు మాలల చరిత్ర, మాలల సంస్కృతిని, మాలల యొక్క నేపథ్యాన్ని చెప్పేటువంటి గుర్రపు మాలలు ఉన్నారు. గుర్రపు మాలలు ఇప్పటివరకు మీరు అంటే ప్రభుత్వాలు కానీ ఎవరైనా ఒక దాని మీద చూడవచ్చు, పరిశీలించవచ్చు. ఇప్పటి వరకు ఒక అటెండర్ కూడా లేడండి ఈ 75 సంవత్సరాల కాలంలో. అందులో పుడుతున్న ప్రతి బిడ్డ ఒక బాండెడ్ లేబర్, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ. వాళ్ళు కేవలం అంటే ఏంటి వాళ్ళు చేసే పని, యాచక వృత్తులు అంటారు. కొన్ని పదాలు కూడా చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు, కానీ అర్థం చేయించడం కోసం మాట్లాడవలసి వస్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, గ్రామాలలో ఉన్నటువంటి మాల కుటుంబాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేసి వాళ్ళు పెట్టేటువంటి అన్నాన్ని మాత్రం తీసుకొని తింటారు. వాళ్ళకు సొంత ఇల్లు ఉండదు, సొంత ఆస్తి ఉండదు, వాళ్ళకంటే ఒక సొంత అస్తిత్వం ఉండదు. అట్లాగే మాదిగల యొక్క సాంస్కృతిక నేపథ్యాన్ని చెప్పేటువంటి వాళ్ళు డక్కలి వాళ్ళు ఉన్నారు. డక్కలి వాళ్ళు కూడా అంతే, వాళ్ళ పరిస్థితి ఉన్నారు. చిందు వాళ్ళు ఉన్నారు, చిందళ్ళు వాళ్ళు గాడిద పాలు అమ్ముకొని బతుకుతారు. ఎన్ని రోజులు గాడిద పాలు అమ్మితే కుటుంబాలు బతకాలో చెప్పండి. అట్లా కొన్ని కుటుంబాలు, కొన్ని సమూహాలు ఈ దుర్మార్గమైన కుల వ్యవస్థలో భాగంగా అత్యంత హీనంగా ఉన్నాయి. వాళ్ళకు న్యాయం జరిగేటట్టు మనం ప్రయత్నం చేయాలి. మీకు అన్యాయం జరుగుతుందని మీరు పెట్టిన వాదనలో కొంత వాస్తవం ఉంది. ఆ వాస్తవాన్ని గమనించి, గ్రహించి, గుర్తించి ఎస్ ఇది కరెక్టే అని అంటున్నటువంటి మాల సమూహంలో పుట్టి పెరిగి సామాజిక అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మాలలు ఎవ్వరు సపోర్ట్ చేయలే, మాలలు అందరూ మనువాదులే, మొత్తం మాలలు అసలు ఇవ్వాలి, మొత్తం మాకు అగ్రకులాలే, మాకు ఓసారి అగ్రకులాలే మాకు చాలా గొప్పగా ఉన్నారు అనేటువంటి వాదన కృష్ణమాదిగ లాంటి వాళ్ళు తీసుకురావడం నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన ఒక సందర్భంలో అంతకుముందు, ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి వారిని నేను చాలా దగ్గరగా చూస్తున్నాను, వారంటే నాకు అత్యంత గౌరవం కూడా. చాలా సందర్భాల్లో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందుకు వారు ఎప్పుడు ప్రశ్న అడ్రస్ చేసినా కూడా మా మాల సోదరులు అని అనేవాడు. కొంతమంది మాల సోదరులు మాకు అన్యాయంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు అనేవాడు. ఈ సోదరులు అనే మాట పక్కన పోయి మాలలు మనువాదులు, మాలలు సైకోలు, ఇది కృష్ణన్న లాంటి ఒక అత్యున్నతమైన సామాజిక ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు మాట్లాడము అదంత శుభసూచకం కాదు. అట్లాగే మాలల నుంచి కూడా మాల మానాడు అని రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ చర్చ చేస్తున్నప్పుడు మాదిగ మేధావులను, మాదిగ నాయకత్వాన్ని కించపరిచే విధంగా కూడా మాట్లాడుతున్నారు. రెండూ సరైనటువంటి కావు. అది ఎప్పుడు కూడా భవిష్యత్తులో వ్యక్తులుగా వాళ్ళు బాగానే ఉంటారు, కానీ మొత్తం గ్రామాలలో ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థలాగా చీలిక వస్తుంది. అది ప్రమాదం. రెండు జాతుల మధ్య అంత వైరుధ్యం ఉండకూడదు అనేది మేము ఇవాళ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో కూడా అది పొందుపరచడం జరిగింది. కాబట్టి కమిషన్కి ఇవ్వడం కాదు, కమిషన్కి అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది. మాకు అవగాహన ఉన్నప్పటి నుంచి దాదాపు ఇది 94లో ఉద్యమం ప్రారంభమైంది. 94లో నేను ఐ వాజ్ డూయింగ్ మై 8th క్లాస్ ఆర్ 9th క్లాస్. నాకు అవగాహన వచ్చినప్పటి నుంచి, నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ఈ ఉద్యమం పట్ల సరైనటువంటి అవగాహనతోని పుట్టుకకు మాలగా పుట్టినా కూడా అది న్యాయమైందని సపోర్ట్ చేస్తూ వచ్చినాను. నేను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి కావచ్చు, ఇప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాలుగా ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఎంఆర్పిఎస్ లేదా ఎంఆర్పిఎస్ అనుబంధంగా ఉన్న ఏ సంఘం మీటింగ్ పెట్టినా నేను వెళ్ళి దాన్ని సమర్థించినాను, మాట్లాడినాను. నాలాగా చాలామంది మాట్లాడినారు. ఆ మాటకు వస్తే ఎంఆర్పిఎస్కు బీజాలు వేసింది ఎవరంటే శివసాగర్ ఆయన మాల, మరి బై కమ్యూనిటీ అయిన మాల. ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమవుతున్నప్పుడు దాని గౌరవ అధ్యక్షుడు ఎవరు, గద్దర్ గారు. పుట్టుకకైన మాల, బట్ మనిషిగా, ఒక ఆలోచన పరుడుగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక విప్లవకారుడిగా వాళ్ళు స్పందించారు. చక్రపాణి సార్ లాంటి వాళ్ళు, మల్లెపల్లి లక్ష్మణ్ లాంటి వాళ్ళు, లింబాద్రి సార్ లాంటి వాళ్ళు, గోరెటెంకన్న లాంటి వాళ్ళు, జయరగన్న లాంటి వాళ్ళు, అంటే ఈ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులు ఎప్పుడూ ఆ వాదనను సపోర్ట్ చేస్తూనే వస్తున్నాం. సపోర్ట్ చేయట్లే అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? రెండవది, వారి చర్చ అంతా కూడా మొన్న ఒక మీటింగ్ జరిగింది మాలల మీటింగ్ పెట్టుకొని ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు అనేక భిన్నమైన ఆర్గనైజేషన్లు, భిన్నమైన అభిప్రాయాలు ఉన్న అందరూ కలిసి ఒక ఉమ్మడి శక్తిగా ఒక శక్తి ప్రదర్శన చేశారు. శక్తి ప్రదర్శన చేస్తే మీటింగ్ పెట్టుకోవడం అన్యాయమైన విధంగా మాట్లాడితే ఎట్లా? ప్రతి సమూహానికి ఈ దేశంలో ఒక సభ పెట్టుకునే ఆస్కారం ఉంది, అవకాశం ఉంది, వాళ్ళ స్వేచ్ఛ ఉంది. అయితే ఆ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అభ్యంతరకరంగా మాట్లాడితే మీరు దాన్ని విమర్శించండి, కానీ మీటింగ్ పెట్టుకోవడమే తప్పనే విధంగా మాట్లాడితే ఎట్లా? మీటింగ్ ద్వారా
ఆ మీటింగ్లో నుంచి వచ్చినటువంటి సారాంశంలో మీకు భిన్నమైన అభిప్రాయాలు ఉంటే ఎస్ యూ హ్యావ్ ఎ రైట్ టు డిబేట్. సరే ఇది మాదిగల్లో లేకపోతే ఎంఆర్పిఎస్ నాయకత్వము దాన్ని విమర్శిస్తుందని అంటే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ ఆవేదనలో నుంచి మాట్లాడతారు. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భాగం లేకుండా వేరే సామాజిక వర్గాల్లో పుట్టి మేధావులుగా పేరు పొందడం కోసం కావచ్చు, లేదా ఒక సాఫ్ట్ కార్నర్ కోసం మాలలు మీటింగ్ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది వీడియోలు చేసి పెడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మాలలు అంటే ఏంది? ఇప్పుడు వాళ్ళ దృష్టిలో మాలలు అసలు ప్రపంచంలో ఎదిగొచ్చినటువంటి సమూహాల్లో వాళ్ళు ఒక్కరైనా? అలా ఏం లేదు. దాదాపు గ్రామాలలో ఉన్నటువంటి 95%, 97% మాలలు మాదిగలు ఇప్పటికీ చాలా కష్టాలలోనే ఉన్నారు. ఎదిగొచ్చినటువంటి 1-2% చూసి హైదరాబాద్నో లేకపోతే జిల్లాలలో ఎదిగొచ్చినటువంటి అటు మాలల్ని ఇటు మాదిగలను చూసి అంత అభివృద్ధి చెందింది అనేటువంటి అపోలోకి ఉండి అట్లాంటి కామెంట్ చేయడం సరైనది కాదని మాల మాదిగేతర దళితేతర మేధావులకు నేను సూచన చేస్తున్నాను. మనం ఏదన్నా ఒక స్పందించే అవకాశం స్వేచ్ఛ అందరికీ ఉంది. స్పందించే ముందు కొంచెం ఆలోచించి స్పందించాలి. ఊరికే వైరుధ్యం పెంచేటువంటి వీలైతే సంధి చేయాలి మేడం, సమిధను వేయకూడదు. ఇక్కడ ఏదో సమస్య ఉంది, దీనిలో నేను ఒక రాయేసి దీన్ని బాగా వైడెన్ చేస్తానేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి మేధావితనం మంచిది కాదు. మేధావి అంటే ఒక బాలగోపాల్ లాగా ఉండాలి. మేధావి అంటే ఒక బాలగోపాల్ మహానుభావుడు ఎక్కడున్నాడు, చనిపోయినాడు, ఆయన రచనలు చదవండి ఒకసారి. అట్లా జయశంకర్ సార్, ఎవరు మన ఎస్ఆర్ శంకరన్ గారు అని ఉండే ఐఏఎస్ ఆఫీసర్ గారు, వారు ఆనాడే 1997-98లో 3 రోజులు కంటిన్యూస్గా వార్తలు సుదీర్ఘమైనటువంటి వ్యాసాలు రాసినారు. నేను ఈ మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు ఎస్ఆర్ శంకరన్ గారు రాసినటువంటి రచనలు చదవండి, బాలగోపాల్ రాసినటువంటి రచనలు చదవండి. చదివితే మీరు స్పందించే విధానంలో బయాస్డ్గా ఉండరు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. చివరిగా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం కాకుండా నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కమిటీకి చెప్పే విషయాలన్నీ దీనిలో ప్రస్తావించినాము. కమిటీ డెఫినెట్గా ఇప్పుడు వారు జస్టిస్ షమీర్ అఖ్తర్ గారు, వారు ఒక న్యాయ కోవిదుడు. ప్రజలు ఏమి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, వాటిని కొంత అధ్యయనం చేస్తారు, వారు ఇచ్చే రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. బట్ అల్టిమేట్లీ చట్టం చేసేటువంటి అవకాశం, అధికారము ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నది. ప్రజలు అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి నేను అంటే ఈ మాల ఇంటలెక్చువల్ ఫోరం నుంచి లేదా వ్యక్తిగతంగా నేను వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు చట్టం చేసేటప్పుడు అనేకమైనటువంటి సంక్లిష్టమైన సమస్యల మీద ఫోకస్ పెట్టి చట్టం చేయండి. కేవలము జనసంఖ్య బాగా ఉన్న వాళ్ళు మనకు ఓట్లు వేస్తారనేటువంటి, లేకపోతే వాళ్ళ ఓట్లు మనకు అవసరమని ఓటు బ్యాంకు రాజకీయాలని కాసేపు పక్కన పెట్టి పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అనే పదం వాడినారు జస్టిస్ చంద్రచూడ్ గారు. వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో అడిక్వేట్సీ, ఇన్అడిక్వెసీ ఈ రెండింటిని, అంటే అవకాశాలు పొందడంలో చాలినంత ఉందా లేదా చూడండి, తర్వాత దాన్ని లెక్కగట్టడం కూడా ఒక పదం వాడినారు ఆ జడ్జిమెంట్లో. ఏమన్నారంటే అక్యురేట్ డాటా, రేషనలైజ్డ్ అక్యురేట్ డాటా తీసుకోవాలన్నాడు. అన్నిటికంటే ప్రధానమైన సూచన ఆ జడ్జిమెంట్లో వాళ్ళు చేసింది అంటే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేస్తున్నప్పుడు కేవలము రాజకీయ ఆతృతలో భాగంగా చట్టాలు చేయకూడదని చెప్పినారు. దాని ఇంగ్లీష్లో పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అంటారు. అట్లా రాజకీయ ఆతృత, రాజకీయాలు మాత్రమే, అధికారం మాత్రమే ప్రథమంగా భావించి మీరు చట్టం చేస్తే తప్పకుండా ఇవాళ ఎవరికైతే అన్యాయం జరుగుతుందని భావిస్తున్నారో, వాళ్ళు మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, లేదా ఈ మాదిగలు కాకుండా ఇంకా జనసంఖ్య తక్కువగా ఉన్న ఇప్పుడు ఒక చైతన్యం వస్తుంది వాళ్ళలో, అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. మాదిగలు కాకుండా మిగతా 57 కులాలు ఏవైతే ఉన్నాయో జనసంఖ్య తక్కువగా ఉన్నా ఈ మధ్యకాలంలో వాళ్ళు కొంచెం మెల్లమెల్లగా నిలబడి మాట్లాడుతున్నారు. వాళ్ళకు నష్టం జరిగినా వాళ్ళు రేపు మళ్ళీ కోర్టును ఆశ్రయించేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ఇది కోర్టు, ఉద్యమము, రాజకీయాలు దీనివైపు తిప్పకుండా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఒక శాస్త్రీయమైన, ఒక హేతుబద్ధమైన వర్గీకరణ ప్రతిపాదన చేయాలి. నన్ను అడిగితే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఆలోచనపరులను కూర్చునిపెట్టి కమిషన్ చేస్తుంది. ప్రభుత్వాలు కూడా అయ్యో ఈ మాట మాట్లాడితే ఏమైపోతుందో, లేకపోతే ఈ చర్చ పెడితే మా పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో అనే లెక్కలు వేసుకోకుండా
అటువైపు ఇటువైపు మాలల వైపు మాదిగల వైపు మాలేతర మేధావులు బుద్ధిజీవులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. తెలంగాణకున్న ఒక గొప్ప గుణం ఏంటంటే న్యాయంగానే మాట్లాడుతుంది. కొంచెం అటు ఇటు లేట్ కావచ్చు కానీ మరి మాట్లాడేవాళ్ళు. ఉదాహరణకు ఇప్పుడు జర్నలిజంలో ఉన్నటువంటి మేధావులు ఉన్నారు, న్యాయ కోవిదులు ఉన్నారు, పొలిటీషియన్లో బాగా ఆలోచించగలిగే వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి దీనికి ఒక శాస్త్రీయమైన హేతుబద్ధమైన ప్రజాసమికబద్ధమైనటువంటి ఎట్లా చేస్తే దీన్ని పరిష్కరించవచ్చు, ఎట్లా చేస్తే ఇంకా బాగా అట్టడుగున ఉన్నవాడికి మనం అవకాశాలు కల్పించవచ్చు అనేటువంటి ప్రతిపాదన చేయాలి. చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరు ఎన్ని గ్రూపులను చేయని, ఏ అంటారా, బి అంటారా, సి అంటారా, డి అంటారా, 4 3 గ్రూపులు మీ ఇష్టం. ఏ గ్రూప్ చేసినా ఆ గ్రూపులలో ఓ గ్రూపులో 10 కులాలు ఉంటే ఆ 10 కులాలలో అత్యంత వెనుకబడిన వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దాన్ని ఏమంటారంటే పొలిటికల్ సైన్స్ లాంగ్వేజ్లో ఇంటర్నల్ రిస్ట్రిక్షన్ ప్రొటెక్షన్ అంటారు. ఇంటర్నల్ ప్రొటెక్షన్ రైట్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకు మాలలు ఉన్నారు, మాలలతో పాటు కొన్ని సమూహాలు వస్తాయి రేపు గ్రూపులో. ఆ సమూహాలలో నేను ఇందాక ప్రస్తావించినటువంటి మాలలతో సంబంధం ఉన్నటువంటి ఉండి అవకాశాల దూరంగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మాలలు కేటాయించబడ్డ 5% లేకపోతే 6% ఉంటే దాంట్లో అందులో కింది వాడికి అవకాశం ఇవ్వాలి. లేదా మాదిగలకు అనుబంధం మాదిగలతో ఉండేటువంటి వాళ్ళలో కింది వాళ్ళకి ఇవ్వాలి. 2004 నుంచి 2000 నుంచి 2004లో అమల్లో అయిన చట్టంలో జరిగిన లోపం ఏంటంటే ఆ మొత్తం సమూహం పేరు మీద నచ్చే వాళ్ళు ఇటు మాదిగలు అటు మాలలు ఇద్దరు లాభపడ్డారు తప్ప కింద ఉన్న వాళ్ళకి పెద్దగా వాళ్ళకి అవకాశాలు రాలేదు. అట్లాంటి దాన్ని సందర్భాలే ఎక్కువ అంటారు. ఇప్పుడు లెక్కలు తీస్తే తెలుస్తాయి కదా. ఇప్పుడు పదే వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నాయకత్వము మాకు అన్యాయం జరిగింది అంటున్నారు. మాకున్న సమాచారం ప్రకారము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10-11 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు కల్పించినటువంటి సంక్షేమ పథకాలు, ఉదాహరణకు దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ అడ్మిషన్స్ కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ వచ్చినటువంటి ప్రతిఫలాలు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఈ లెక్కలు తీస్తే తెలుస్తుంది కదా. ఈ లెక్కలు తీయమని మేము కూడా అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. మీరు ఒక ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. జిల్లాల వారీగా, గ్రామాల వారీగా, మండలాల వారీగా, రాష్ట్రాల వారీగా ఈ 59 కులాలు ఎవరు ఎక్కడున్నారో చూడండి. వాళ్ళ జనసంఖ్య ఎంత ఉంది, 2011 జనాభా ప్రకారము ఏ కమ్యూనిటీ జనసంఖ్య ఎంత, వాళ్ళ పర్సంటేజ్కి వాళ్ళు బెనిఫిట్ పొందిన పర్సంటేజ్కి తేడా ఏందో లెక్క తీసి సమాజం ముందు పెట్టండి. ఒకవేళ మాలలే నిజంగా బాగా అభివృద్ధి పొందారనుకోండి, డెఫినెట్గా మాలలు రాబోయే కాలంలో కొంత వెనుకుండడానికి వాళ్ళు అంగీకరించాల్సిందే. ఇన్ కేసు ఒకవేళ మాదిగలు అభివృద్ధి చెందారనుకోండి, మాదిగలు ఎక్కువ అవకాశం పొందారనుకోండి, వాళ్ళు కూడా అంతే ప్రజాస్వామిక స్ఫూర్తితో వివరించాలి. అలా వివరించినప్పుడు మాత్రమే సామాజిక న్యాయము, సహజ న్యాయ సూత్రము అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు నిజంగా మనసా వాచా కర్మన పాటించినట్టు అయింది. కానీ లేకపోతే అది కేవలం వల్లవేయడానికి ఉపయోగపడేటువంటి ఒక స్లోగన్గా మారిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. సో మీరు ఇచ్చిన ప్రతిపాదన మాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.